సినిమా థియేటర్స్ బంద్ సూత్రధారులు పాత్రధారులపై డిప్యూటీ సీఎం పవన్ ఉక్కుపాదం మోపుతున్నారు. సినిమా హాళ్ల బంద్ వెనుక జనసేన వాళ్ళు ఉన్నా వదలొద్దని వీరమల్లు అయితే వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా థియేటర్స్లో దోపిడీపై డిప్యూటీ సీఎం దండయాత్ర ప్రకటించారు. థియేటర్స్లో ఫుడ్ ఐటమ్స్ ధరలపై నియంత్రణకు చర్యలను ఆదేశించారు. సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా చేపట్టకపోతే చర్యలకు తీసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయంపై విచారణ కూడా ఆదేశించడం జరిగింది. సార్ శరత్ చౌదరి గారు, ఇది యాక్చువల్గా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. సో ఇదేమి ఒక జనసేన పార్టీకి సంబంధించిన అంశం కాదు, లేదంటే ఒక సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారికి పరిమితమైన సమస్య కాదు. ఇప్పుడు ఇది మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఈ థియేటర్స్ మేము బంద్ చేస్తామన్నప్పుడు మీరు దీని వెనక కనుక కుట్రకోణం ఉంటే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేస్తారనేది ఒక్కటే కాదు ఇక్కడ అంశం. ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుంటే మరి ఈరోజు వైసీపీ వాళ్ళ ఆరోపణ చేస్తుంది ఏంటంటే, ఏదైతే వైసీపీ పాత్ర కూడా ఉందని చెప్పేసి అన్నారో, ఈరోజు లేటెస్ట్గా జనసేన వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఆయన ముందే చెప్పాడు, జనసేన వాళ్ళు అంటే ఎవరున్నా కానీ చర్యలు తీసుకోవాల్సిందే. డబ్బుకిను పార్టీలకు సంబంధం ఉందండి. ఈరోజు ఆ వ్యాపారం అతను ఎవరైతే శాఖ అయ్యాడో అతను డిస్ట్రిబ్యూటర్ అట, ఎగ్జిబిటర్ అట. మరి ఎవరు సత్యనారాయణ అంటున్నారు జనసేన. సరే, పార్టీ నుంచి బహిష్కరించారు, క్రియాశీల బాధ్యతలను తప్పించారు. ఓవరాల్గా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాం ఇటువంటి విషయాల్లో. వాళ్ళేదో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వగానే కట్టగట్టుకొని అక్కడి నుంచి ఒక నలుగురు పెద్దోళ్ళు, హీరోలు, నలుగురు నిర్మాతలు వచ్చి రిక్వెస్ట్ చేయడం, అసలు ఇదేం చూద్దాం. ఇది మరి ఎక్కడ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందని తెలియదు. అంటే చిన్న సినిమా వాళ్ళు రాలేరు, వాళ్ళు అడగరు అంటే వాళ్ళకి రేట్లు పెంచరా? పెద్ద సినిమాల వాళ్ళు వస్తారు, వాళ్ళు మాత్రం ఖర్చు పెట్టేది. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. అందు గురించి అనుకుంటా మొత్తానికైతే ఒక మంచి పరిణామమే. ఆయన వ్యక్తిగతంగా రావటాలు, రిక్వెస్ట్ లెటర్లు పెట్టాలు, రికమెండేషన్ లెటర్లు పెట్టడాలు, నవ్వటాలు, షేక్ హ్యాండ్ ఇవ్వటాలు, గిఫ్ట్లు ఇవ్వటాలు, ఇట్లాంటివి పక్కన పెట్టండి. ప్రాపర్ ప్లాట్ఫామ్ త్రూ రమ్మని చెప్పేసి అంటున్నారు. సో యాక్చువల్గా అయితే ప్రభుత్వం ఈ పాటికి కఠిన చర్యలు తీసుకోవాలేమో అనిపిస్తుంది సార్. శరత్ గారు ఒకసారి ఆడిషన్ సార్. ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరైనా సరే రావాలి, ఇండివిజువల్ గా రావద్దు అని అనేది పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు. ఈ పూర్తి వివాదంలో ఒక జనసేన లీడర్ కి సంబంధించిన హస్తం ఉంది అని చెప్పి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పి తన కూడా సస్పెండ్ చేసి విచారణ అయిపోయే వరకు తన సస్పెన్షన్ ఉంటది అని చెప్పారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ లేదా సినిమా హాల్ మొత్తం ఒక నలుగురు చేతుల్లో ఉండటం. ఆ నలుగురు అన్ని సినిమా హాల్ని లీజుల రూపంలో తీసుకొని టికెట్ 150 250 అనేది పక్కన పెడితే, ఓవరాల్ గా అక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చొని సినిమా చూసి ఇంటర్వెల్ లో దగ్గర 3 ఎక్కువ తీసుకుంటున్నారు. ఒక సినిమా టికెట్ 150 రూపాయలు అయితే జస్ట్ ఒక పాప్కార్న్ లేదా ఒక కూల్ డ్రింక్ తాగితే 1000 రూపాయలు అయిపోతుంది. సో వీటన్నిటికీ కూడా ఒక ధర నియంత్రణ అనేది ఒకటి ఉండాలి. ఓన్లీ టికెట్లప్పుడు మాత్రమే మీరు టికెట్లు రేట్లు పెంచాలి అని ఎలా అడుగుతున్నారు, సామాన్యులు జేబులకి చిల్లులు పడకుండా వాళ్ళు ఖర్చు పెట్టే సామర్థ్యం కూడా ఆలోచించుకొని అన్ని నియంత్రించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఆయన ఎంతో ముందు చూపుతోటి ఆ డెసిషన్ ఒక డిప్యూటీ సీఎం గా కందుల దుర్గేష్ గారు వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఆ డెసిషన్ చెప్పడం, మిగిలిన వాళ్ళు డిస్కస్ చేసుకొని గెట్ బ్యాక్ అవ్వండి అని చెప్పారు. ఈయన సూచనలు చేశారు. కానీ ఇక ఏదైనా సినిమా ధరలు కానీ ఏదైనా పెంచాలి అని అన్నా కూడా ఒక ప్రాపర్ ఛానల్లోనే రండి అని చెప్పారు. ఇంకొకటి కూడా ఏం చెప్పారు అని అంటే, ముఖ్యమంత్రి గారిని ఇదివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా మాట్లాడారు, అలా ఆంధ్రప్రదేశ్ కి మేము మిమ్మల్ని ప్రాపర్ గా ఆహ్వానించి మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోండి అని చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ 4-5 సార్లు చెప్పినా కూడా ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారిని మీరు కలవకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ కొన్ని ప్రణాళికలు ఏదైనా రూపొందించుకోవడానికి ముందుకు రండి, అందరూ కలిసి అందరూ ఒక తాటి మీదే ఉండండి. మీరు ఒక 4-5గా విడిపోయి ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా వెళ్ళొద్దు అని. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర 1000 మంది ఉంటే వీళ్ళు ఒక మీటింగ్ పెడితే 100 మంది కూడా రాలేదు.
సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో వాళ్ళు మేబీ నెక్స్ట్ 1-2 days లో అందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి గెట్ బ్యాక్ అవుతారేమో అని అనుకుంటున్నాం. ఓకే బాజీ గారు, సో ఇది ఎలా చూడాలి సార్? ఒక సినిమా పరమైనటువంటి ఒక హరిహర వీరమల్లుకు సంబంధించి అలా చూడాలా, లేకపోతే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు బ్రాడ్ ఆస్పెక్ట్లో యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. థియేటర్లో ఆ స్థాయిలో తినుబండారాలు, కూల్ డ్రింక్స్ యొక్క రేట్లు ఇప్పుడు కొత్త సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడే దృష్టికి వచ్చినట్లుగా చెప్తున్నారు, అదొకటి. రెండోది, నిన్న దిల్ రాజు గారు ప్రెస్ మీట్ ద్వారా మేము కాదని వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రూఫ్లు చూపించుకుంటున్నారు. ఇంకా మాట్లాడితే నా స్థాయి పెరిగిపోయిందని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. దాంట్లో దాన్ని ఏమంటారు, ఏదో ఒక పొగరుగా మాట్లాడినట్టు ఉంది తప్ప నా స్థాయి మీ స్థాయి కాదు, నేను ఎప్పుడో దాటేసాను అంతర్జాతీయ స్థాయి అని చెప్పేసి ఆయన ఎంత మొనోపోలీగా వ్యవహరించాడో అందరికీ తెలిసిందే. అదే అంటున్నా, ఇప్పుడు ఎంత గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్మెంట్ కనపడిన వాళ్ళు ఇప్పటి వరకు అటువంటి రెసిప్రోకల్ ఇది చూపించలేదంటే రియాక్షను. సినిమా వాళ్ళ యొక్క అవకాశవాదం ఏ స్థాయిలో ఉంటుందో, ఎదరు కనపడేది ముందు కనపడేది ఒకటి, వెనక కనపడేది ఇంకొకటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలేమో. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా బాగా దగ్గర నుండి చూసుంటారు కాబట్టి ఆయన ఎప్పుడు ఇలాంటి వాటిని కొద్దిగా డిస్టెంట్గానే ఉంటున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సార్ ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే ఈ థియేటర్స్ ఇష్యూ ఉందో, సీజ్ ది షిప్ కి అట్లాగే షట్ ది థియేటర్స్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉందా అనేది నా అనుమానం. ఎందుకంటే ఇది కాకినాడ నుంచే ఈ ఏదేదో వార్తలు వస్తున్నాయి, కాకినాడలోనే ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగిందని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి వచ్చిన సీజ్ ది షిప్ కి ఈ థియేటర్లు యాజమాన్యాల ఒక సంఘం ఉంది, ఆ సంఘం నుంచి వచ్చిన షట్ ది థియేటర్స్ ఫ్రమ్ జూన్ అనే దానికి మధ్య ఖచ్చితంగా సంబంధం ఉంది. దీన్ని మనం చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా కూడా రేపు రాబోతుంది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అది కూడా ఉంది. యాక్చువల్గా ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారితో ఒక రాజకీయ నాయకులు, కొంత రాజకీయ నాయకుల కుటుంబానికి ఉన్న తలెత్తిన సంఘర్షణ అనుకోండి, వివాదం అనుకోండి, దాని పర్యవసానంగానే ఇప్పుడు ఆయన నటించిన ఈ సినిమా వస్తున్నప్పుడు వచ్చిన ఈ డైలాగ్స్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎవరికైనా. కానీ ఇది చాలా లోతుగా వెళ్ళాలి, విశ్లేషించాలి, విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక చెప్పినట్లుగా దిల్ రాజు గారు మాట్లాడిన మాటలు, దిల్ రాజు గారి అంతా కూడా కొంత ఆకతాయిగా, హేళనాపూర్వకంగా ఉంది, అహంకారపూర్వకంగా ఉంది తప్పించి వేరే కాదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పడతాం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా నటించారు, ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చేసారు, అయిపోయింది. అక్కడ యాతన పడేది ఎవరు? ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోతే దాని మీద ఆధారపడిన అనేక విభాగాలు ఉన్నాయి, కార్మికులు ఉన్నారు, ఫైనాన్షియర్స్ ఉంటారు, వీళ్ళందరూ దెబ్బతింటారు. అట్లాగే ఏంటంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే డిస్కషన్ చేసుకోవాలి. థియేటర్స్కి ఇబ్బందులు నిజంగా ఉన్నాయి, ఎగ్జిబిటర్స్కి, నిర్మాతల మండలికి మధ్య సంఘర్షణ ఉంది, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, సెట్ అవ్వటం లేదు, దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అదొక వేరే ప్లాట్ఫామ్, వేరే సంబంధించిన అంశాలు ఉన్నాయి దానికి. ఇవాళ థియేటర్స్కి ఎవరు జనం అంటల్లా, సెల్ ఫోన్లో చూసేసుకుంటున్నారు, సినిమా హాల్లో టీవీల్లో పెట్టుకొని చూసేస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోతున్నారు. ఎవరు థియేటర్లో పూర్వంలాగా ఏదో అద్భుతమైన సినిమా బాగా హైప్ క్రియేట్ చేస్తే వారం ఆడిచ్చి ఏదో పోగేసుకుంటున్నారు తప్ప నార్మల్ సినిమాలన్నీ కూడా అట్రా ఫ్లాప్ అవుతున్నాయి, డబ్బులు రావటంలా. సినిమా ఇండస్ట్రీ సమస్యలు వేరు, కానీ ఒక కక్షపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న కక్షపూర్వకంగా కనుక థియేటర్స్ మీద కనుక జూన్ 1 నుంచి ఆ డేట్ పెట్టుకుంటే మాత్రం అది తప్పు. ఖచ్చితంగా ప్రోబ్ చేసి వాళ్ళని పనిష్ చేయాల్సిందే. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం నేపథ్యంలో చక్కగా థియేటర్ల వాళ్ళ మీద కూడా చక్కటి దాడి చేశారు. ఏంటంటే మనం 250 రూపాయలు పెట్టి పాప్కార్న్ ప్యాకెట్లు, 200 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ సీసాలు, అట్లాగే ఏదన్నా పిల్లలు కేక్ అడిగితే అది కొనాలంటే చురుక్కుమని చేతులు కాలే రేట్లు, వీటన్నిటిని అరికట్టాల్సిన అవసరాన్ని కూడా ఈ అనౌన్స్మెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా ఖచ్చితంగా మల్టీప్లెక్స్ల్లో మంటెత్తే రేట్లను తగ్గించి, ఆ రేట్లు దించి
నార్మల్ గా తినుబండారాలన్నీ కూడా నార్మల్ ప్రైస్ వచ్చేటట్టు ప్రభుత్వం గట్టి కృషి చేయాలి. ఈ ఇష్యూ సమస్య పోయిన తర్వాత కూడా దీన్ని వదిలేయకుండా ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కానీ మామూలు థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కానీ ఈ అదిరిపోయే రేట్లను తగ్గిస్తే గానీ జనం కొంచెం నిజంగా అండి ఇప్పుడు సినిమా కొత్త సినిమా వస్తే థియేటర్లో చూస్తే ఆనందం వేరు. మా పోటాలను 6 వెళ్ళాలంటే థియేటర్లు ఎలా కూడా టికెట్లు తీసుకుని వెళ్తాం ఆన్లైన్ లో బుక్ చేసుకొని. కానీ ఇంటర్వెల్లో ఏదైనా తినాలంటే కూల్ డ్రింక్ ఒక వాటర్ బాటిల్ మేము ఏదైనా బాటిల్ ఇంటి దగ్గర తీసుకెళ్తే బయటపడేస్తారు. అక్కడ కొనుక్కోవాలి ఖచ్చితంగా 200 రూపాయలు పెట్టి నీళ్ళ బాటిల్. ఈ రకమైన దోపిడీ జరుగుతుంది థియేటర్స్ లో. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. అట్లాగే థియేటర్స్ లో ఏదైతే ఏదో బెనిఫిట్ షోలో లేకపోతే అభిమానుల కోసం షోలు తప్ప మిగతా షోస్ లో ఏంటంటే రీజనబుల్ ప్రైస్ ఉండాలి. టికెట్ల రేట్లు అబ్నార్మల్ ప్రైస్ ఉండకూడదు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దీని మీద ఆ కోణంలో చర్యలు తీసుకోవాలి. ఇప్పుడైతే నేను అనుకోవటం థియేటర్లో బంద్ అనేది జూన్ 1 నుంచి ఉండబోదు. ఖచ్చితంగా థియేటర్లు ఓపెన్ అవుతాయి, సినిమాలు ఆడతాయి. కానీ ఏంటంటే సినిమాలు ఎన్ని రోజులు ఆడినా ఆడకపోయినా కానీ ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా థియేటర్ల ఏదైతే ఉందో థియేటర్లో ఉన్న ఇష్యూస్ ని అడ్రస్ చేశారు కాబట్టి వాటిలో పారిశుద్ధ్యం చేయటం శుభ్రంగా ఉంచడం కానివ్వండి, థియేటర్ల మెయింటెనెన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న తినుబండారాలకు అమ్మకాల్లో కంట్రోల్ గా నియంత్రణ కానివ్వండి, ఇవన్నీ జరిగేటట్లు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నానండి. రైట్లీ సైడ్ సార్. అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది, లక్ష్మణరెడ్డి గారు గతంలో విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని గారు అప్పట్లో చాలా దీని మీద ఫస్ట్ టైం అనుకుంటా ఛానల్ క్రితం ఇది ఈ రకమైన దోపిడీ ఏంటని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ కోక్ బాటిల్ మీద ఎంఆర్పి ఒక 20 రూపీస్ ఉంటుంది, కానీ 50 రూపీస్ 60 రూపీస్ 70 రూపీస్ దానికి అంతు పొందలు. అలా దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు ఎంఆర్పి రేట్లకి ఇవ్వాలని ఒక డెసిషన్కి వచ్చారు. వాటర్ బాటిల్ కానీ అంటే బాటిల్ క్లోజ్ అయి ఉండాలి, కానీ తెలివి వీళ్ళు ఏం చేశారు, ఈ బాటిల్స్ పెడితే ఎంఆర్పి రూల్ వర్తిస్తుంది కదా అని చెప్పేసి లూజ్ కూల్ డ్రింక్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఇది బీర్ ఏదైతే ఎలాగైతే డ్రాట్ బీర్ అమ్ముతారో ఫ్రెష్ బీర్ లాగా సేమ్ అదే టైప్లో కోక్, స్ప్రైట్, థమ్స్అప్ అని చెప్పేసి లూజ్ కూల్ డ్రింక్స్ అనమాట. దానికి మళ్ళీ ఈ నియమం వర్తించదు. మళ్ళీ యథావిధి ఒక గ్లాస్ 200 ml గ్లాస్కి 50 రూపీస్ 70 రూపీస్. కావాలని చెప్పేసి ఈ కోక్ బాటిల్స్ ఎంఆర్పి ఉన్నటువంటి వాటిని అవైలబుల్గా లేకుండా అక్కడ అందుబాటులో ఉంచకుండా ఈ రకమైన లూజ్ కూల్ డ్రింక్స్ తాగాలనే టైప్లో ఏదో దేనికి దానికి ఒక ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు బాజీ గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు కనుక టోటల్గా అన్ని విషయాల మీద దృష్టి పెట్టి ఇది ఎక్కడితో వదిలేయకుండా ఉంటే కనుక మళ్ళీ ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కడతారనే దానికి కొంత ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందేమో అనుకోవచ్చు సార్. అంటే భారతదేశంలో అత్యధిక సినిమా హాల్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వాటిలోనే దాదాపు 3వ వంతు కమర్షియల్ కాంప్లెక్స్లు గాను లేక గృహాల సముదాయంగాను రకరకాలుగా వాటిని మార్చేశారు. అవి నడవక ముందుకెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఒకనాడు సినిమా రిలీజ్ కావటం అంటే ఫిల్మ్లు, రీల్స్, ఆ రీల్స్ తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు డిజిటల్ ఫిల్మ్ వచ్చిన తర్వాత ఒకేసారి 6,000 థియేటర్లకి, ప్రపంచం అంతా 7,000 థియేటర్లకి, 5,000 థియేటర్లకి పంపించటం, మొదట 5-6 రోజుల్లోనే ఆ డబ్బంతా వచ్చేట్టుగా చూసుకోవటం. ఈ 5-6 రోజులు డబ్బు రావాలంటే సంబంధిత ముఖ్యమంత్రినో మంత్రినో కలిసి 100 రూపాయల టికెట్ని 300 400 చేసి ఈ మొదట 5 రోజులు ఈ రేట్లు ఉంటుందని చెప్పించి ప్రజల నుంచి విపరీతమైన దోపిడీ చేశారు. దానికోసం ముఖ్యమంత్రి కూడా ఎదురు చూస్తుంటారు. ఇంకా చిరంజీవి గారు నా దగ్గర రాలేదే, లేక ఇంకా మహేష్ బాబు రాలేదే, వచ్చి నాకు సక్రంగా నమస్కారం పెట్టలేదే, ఇలాంటి ఆలోచనలు కూడా గతంలో మనం చూసాం. అలా కాకుండా ఏ సినిమాకి అధికంగా ధరలు పెంచే హక్కు అటు ముఖ్యమంత్రికి కానీ ఇంకా ఎవరికి కానీ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బు ఎవరిది? పేద ప్రజలు, సామాన్య ప్రజలు. మన పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయితే ఆ క్యూర లైన్లో చూస్తే మనకి అంతా దళితులు, గిరిజనులు, ముస్లిమ్స్, అతి పేదలంతా కనపడతారు.
వాళ్ళ జేబుల నుంచి 100 రూపాయల సినిమా టికెట్ ని 200కి 300కి 400కి కొనిపించే అధికారం మీకు ఎక్కడిది? అలా కొనిపిస్తూ తద్వారా వాళ్ళకి మేలు చేస్తున్నట్టుగా చూస్తూ ఆ మేలుని రాబోయే ఎన్నికల్లో ఉపయోగించుకుందా అనే ఆలోచన తప్పితే ఇంకోటి కనపడలేదు. ఈ సంవత్సరం కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుంచి అన్ని థియేటర్లో కూల్ డ్రింక్స్ కానీ పాప్కార్న్ కానీ ఏది తీసుకున్నా కూడా 3 రెట్లు 4 రెట్ల రేటుకి అమ్ముతా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేసిన అవసరం ఉంది. కేవలం ఇప్పుడు క్షణికావేశంలో వెంటనే నిర్ణయాలు తీసుకొని మీరు యాక్షన్ తీసుకోండి, తనిఖీలు చేయండి అని ఇప్పుడు చెప్తున్నాం. కానీ 1 year నుంచి కూడా మనం ఆలోచించాలి. 1 year నుంచి కూడా ఈ దోపిడీ కొనసాగుతాం. ముఖ్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాయకులు, మన సినిమా యాక్టర్లు, హీరోలు వాళ్ళు వచ్చి వ్యక్తిగతంగా చెప్పకుండా చిత్ర పరిశ్రమ, అక్కడ ఉన్న ముఖ్యమైన సంఘాలు వాళ్ళు రిప్రజెంట్ చేయాలని చెప్తున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, జనచైతన్య వేదిక ఎవరు రిప్రజెంట్ చేసినా కూడా ఏ సినిమాకు కూడా ధరలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదు, అలా ఇవ్వకూడదు. ఇప్పటికే చాలా మంది మధ్యతరగతి పెద్దవాళ్ళందరూ కూడా టీవీలో చూస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తున్నారు, నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నారు. 4 రోజులు అయితే ఆ సినిమా మన టీవీలోకి వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అంత తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల మీద, వినియోగదారుల మీద, ప్రేక్షకుల మీద దాడి చేయకూడదని నా విజ్ఞప్తి. ఓకే లక్ష్మణ్ రెడ్డి గారు. కిషోర్ గారు, కంక్లూడ్ వచ్చేసేద్దాం. ఇప్పుడు ఒక విమర్శ వినపడుతుందండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రేట్లు పెంచడం, తగ్గించడం ఇదంతా కూడా ప్రభుత్వం సంబంధం, అసలు సినిమా వాళ్ళు ఏం చేయాలనేది ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఏంటి, మరి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సినిమా పరిశ్రమ మీద ఆయన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు, ఈ రకమైనటువంటి జులుం ప్రదర్శిస్తున్నారు అనేది వైసీపీ వాదన. ఎలా చూస్తారు? టీడీ చేసి చివరికి ఇంత చేస్తే ఈ కుట్రకోణం వెనకాల ఆ జనసేనకు సంబంధించినటువంటి సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నాడు చూసారా అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? ఇది మీకు బూమరాంగ్ అయిందా? లేదు సార్, పాత సమస్యకి ఈ సమస్యకి తేడా ఉంది. ఈరోజు భారత సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది, దీనిలో ఎవరికి సందేహం లేదు. ఇక్కడి నుంచి నార్త్ డైరెక్టర్లు, ఇక్కడి నుంచి నార్త్ వాళ్ళు మనల్ని తీసుకెళ్తున్నారు, మన యాక్టర్స్ మాడుకుంటున్నారు. మన సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించబడుతుంది. వీళ్ళు తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు టికెట్ల విషయం చర్చించిన విషయం ఏంటంటే, సాంకేతిక విలువలు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి. 10 మందికి అన్నం పెట్టే కళాకారుడు 10 మందిని ఉపయోగించి చేసినప్పుడు 10 రూపాయలు పెంచేబడుతుంది. దాని విషయం ఫిల్మ్ ఛాంబర్ ద్వారా చర్చించుకోండి. అదే విధంగా హాళ్లలో దోపిడీకి గురవుతున్నారు, దాన్ని రక్షిస్తామని చాలా నిజాయితీగా ఈరోజు చెప్పారు. ఈరోజు సారిందాక చెప్పినట్టు 300-400 పెట్టి మనం టికెట్లకు పోయినా కూడా ఒక మధ్య తరగతి చిన్న ఫ్యామిలీలు కానీ, ఎక్కువగా ఫ్యామిలీస్ కి అట్రాక్ట్ అయ్యేదంతా కూడా చిన్న ఫ్యామిలీసే. ఆ వారాంతరం మొత్తం కూడా కష్టపడి వారం చివరిలో ఆట విడుపు కోసం సినిమాలకు వెళ్ళడం జరుగుతుంది. అంత సాంకేతిక విలువలతో ఈ రోజు సినిమా నిర్మించబడుతుంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటే, పిల్లలు ఏదైనా అడిగితే కొనాలంటే చాలా కష్టంగా ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. నాట్ ఓన్లీ కూల్ డ్రింక్స్, మీరు అన్నట్టు ఎంఆర్పి ఉన్నాయని చెప్పి కూల్ డ్రింక్స్ అక్కడక్కడ తయారు చేసి ఇచ్చినప్పటికీ ఒక కేక్ కానీ, ఒక స్వీట్ కానీ రెస్టారెంట్ కి పోతే ఎంత అవుతుందో దానికి డబల్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇంకపోతే మన వ్యక్తిగతంగా ఎవరిని ఉపేక్షించేది, ఒక సినిమా ఖర్చు ఎక్కువైనప్పుడు ఆ సినిమా ఖర్చు తాలూకు ఫిల్మ్ ఛాంబర్ తో చర్చించుకొని, ముఖ్యమంత్రితో చర్చించుకోండి ఏ విధమైన వెసులుబాటు కావాలో. పర్సనల్ గా ఎవరిని నేను అలౌ చేయను అని చెప్పడంలో కూడా ఆయన నిజాయితీ తెలుస్తుంది. ఈ రోజు ఆయన సినిమా గురించి ప్రత్యేకంగా ఆయన ప్రేమించాల్సిన అవసరం లేదు సార్. ఒకవేళ దాన్ని సినిమా రంగాన్ని తల్లిగా భావించి అత్యున్నత స్థానానికి వెళ్ళినా కూడా ఈ రోజు సినిమాని ఆయన మైండ్ లో పెట్టుకోలేదు. పేద ప్రజల అభ్యున్నతే జయంగా ముందుకు నడుపుతున్నాడు. తండాల్లో రోడ్లు వేస్తే బాక్స్ ఆఫీస్ హిట్ అయినట్టే ఫీల్ అవుతున్నారు. 100 days ఫంక్షన్ ఎప్పుడంటే ఆ బొర్రలో తిరిగినట్టే ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆయన ఉద్దేశం 10 మందికి ఉపయోగపడేదిగా ఉండాలి అని. ఈ రోజు తెలుగు ప్రజలు గర్వించేటట్టు, ప్రపంచవ్యాప్తంగా గర్వించేటట్టు సినిమాలు తీస్తున్నారు. దీని నిర్మాణ వ్యయానికి టికెట్ల రేట్లు పెంచుకోవాలి కానీ ఏ కష్టం చేయకుండా ఇప్పుడు సినిమా హాల్లో ఇంత రేట్లు పెట్టేసి, కొంతమంది పేషెంట్లు ఉంటారు, వాటర్ బాటిల్ కొనాలంటే 40 రూపాయలు 50 రూపాయలు అవుతాయి. అభిమాన నటుడు బాగా ఫేమస్ అయిన సినిమాను కూడా హాళ్ళకెళ్ళి చూసే సంస్కృతి చిన్నగా నశించిపోతుంది. ఓటీటీల్లో అంత విలువలు మనకు కనపడకపోవచ్చు.
టీవీలో ఇళ్లలో కూర్చొని మనం సినిమా చూసేటప్పుడు అంత విలువలు కల్పించకపోవచ్చు. దాన్ని బయట చూడాలంటే థియేటర్ కంపల్సరీ. థియేటర్ లో వాళ్ళు ఆ నిర్వహణకి ఎంత ఖర్చు అవుతుందో దానికి 4 5 ఎక్కువ ఈ తినుబండారాల విషయంలో అయితేని, పార్కింగ్ విషయంలో కానీ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారు. ఈ రోజు ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కూడా వీటన్నిటిని అందుబాటులో తీసుకురావాలి. అదే విధంగా ఫిలిం ఛాంబర్ చర్చించుకొని అన్ని సినిమాలు ఒకటి కాదు, అన్ని సినిమాల ఖర్చు ఒకటి కాదు. ఈ రోజు బాహుబలి, RRR లాంటి సినిమాలు చిన్న సినిమాలతో కంపేర్ చేసే పరిస్థితి లేదు. ఏదైనా మీ ఖర్చు విషయంలో, టికెట్ల విషయంలో రేట్లు పెంచుకోవాల్సి వస్తే ఫిలిం ఛాంబర్ ద్వారా సీఎం అంటే రాష్ట్రానికి పెద్ద ఆయనే కాబట్టి ఆయనతో చర్చించుకోవాలని చెప్పి చాలా నిజాయితీగా చెప్పారు. దీన్ని అందరూ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిలో వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఉన్న సమస్య టికెట్ పెంచుకోకూడదు, 10 రూపాయలు పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గత 10 సంవత్సరాల ముందు కూడా 10 రూపాయల టికెట్ లేదు. VROలను పెట్టి కక్షపూర్తిగా ఆయన చేసిన పరిస్థితి మనం గమనించాము. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే సంవత్సరం, ఈ ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం రోజులు గుర్తురాని సమస్యలు పవన్ కళ్యాణ్ గారి సినిమా దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత ఇంకా 2-3 సినిమాలే చేస్తానంటున్నాడు ఆయన కూడా లేదు. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చున్నాడో ఆ కమిట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు సినిమాల ఉద్దేశమే లేదు. ఎప్పుడైనా మేము సభలో పోయినప్పుడు ఓజీ గీజీ అని అరుస్తున్నా కూడా ఓజీ కాదు, గవర్నమెంట్ ఫామ్ కావాలి, పేదలకు న్యాయం జరగాలనే రీతిలో ఆయన ఉన్నాడు. ఆయన సినిమాని కలిపి చూడాల్సిన అవసరం లేదు. సినిమా కోసం ప్రత్యేకంగా మాట్లాడట్లేదు. దాని తల్లిగా భావించినప్పటికీ ఈ రోజు ప్రజా సేవే ధ్యేయంగా భావిస్తున్నారు. దీన్ని అందరూ గమనించాలి. ఆయన ఏదైతే మాట్లాడారో అది అక్షర సత్యం. చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా జరిగి తీరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్లీ సెట్ సార్. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయిన్. కిషోర్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, బాజీ గారు అండ్ శరత్ చౌదరి గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.